తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. ఎండకు చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగాలని భావించిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆ కూల్ డ్రింక్ లో బల్లి అవశేషాలు కనిపించడంతో బిత్తరపోయాడు. అప్పటికే సగం డ్రింక్ తాగడంతో వాంతులు చేసుకోవడం అతడి వంతైంది. ఇది జరిగింది ఎక్కడో కాదు, తెలంగాణలోనే. నిత్యం కలుషిత ఆహారం, కలుషిత పానీయాల ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఏది తిందామన్నా భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడో ఓ చోట ఏదో రెస్టారెంట్లో తినే ఫుడ్లో, తాగే పానీయాల్లో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు ఇలా కంటపడటం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు డ్రింక్లో బల్లి కనిపించడం కూడా మరింత కంగారు పెడుతోంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలోని పెదపూర్ వద్ద NH65 పక్కన ఉన్న హోటల్లో ఇద్దరు యువకులు తాగిన కూల్ డ్రింక్ లో చనిపోయిన బల్ల అవశేషాలు కనిపించాయి. సగం కూల్ డ్రింక్ తాగిన తర్వాత కస్టమర్ బల్ల అవశేషాలను గమనించాడు. ఇదేంటని హోటల్ యజమాని ప్రశ్నించడంతో నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రింక్ తాగిన కాసేపటికే ఆ యువకుడు స్వల్ప అస్వస్థకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. అపరిశుభ్రమైన కిచెన్ సందర్భంగా ఆహారం కలుషితం కావచ్చు, కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తయారు చేసే కూల్ డ్రింక్లో బల్ల అవశేషాలు కనిపించడంతో డ్రింకు ప్రియులు ఉలిక్కిపట్టుకు గురవుతున్నారు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. బీర్ సీసాల్లో కూడా బొద్దింకలు కనిపించాయి. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం పలు హోటళ్లపై రైడ్స్ చేసి నాసిరకంగా ఉన్న హోటళ్లు, కుళ్లిపోయిన మాంసాలు, పాడైపోయిన పదార్థాలు గుర్తించి సీజ్ చేస్తున్నా ఇతరుల్లో మార్పు కనిపించడం లేదు. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తూతూ మంత్రంగా కాకుండా విస్తృత తనిఖీలు చేపట్టి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.